ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి సక్సెస్ వెనకాల ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన రచయిత కావడం డైరెక్టర్ కు కలిసొచ్చింది అంటారు. ఇందులో వాస్తవం ఉన్నా సక్సెస్ లో విజేంద్ర ప్రసాద్ కంటే రాజమౌళి కష్టమే ఎక్కువ. ఈ విషయంపై రైటర్ ఓపెన్ అయ్యారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 1 మర్యాద రామన్న మినహాయిస్తే రాజమౌళి తీసిన అన్ని సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. బాహుబలితో క్రేజీ రైటర్ అనిపించుకున్నారు. తండ్రి కథ అందించడంతో రాజమౌళి హెడ్స్ మీద హెడ్స్ కొట్టేస్తున్నాడన్న ప్రచారం నడుస్తోంది. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ ను విజయేంద్ర ప్రసాద్ కొడుకే ఇచ్చేశాడు. రాజమౌళితో మూవీ అంటే తన కష్టం ఒకలా, ఇతర దర్శకులతో సినిమా అంటే కష్టం మరోలా ఉంటుందంటున్నారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళితో వర్క్ చేసేటప్పుడు కథ మొత్తం చెప్పనని, సీన్స్ క్యారెక్టర్స్ మాత్రమే వివరిస్తానని, దీంతో తనకు రాసే పని తక్కువగా ఉంటుందన్నారు. స్టోరీ లైన్ చెబితే రాజమౌళి స్క్రీన్ ప్లే అల్లుకుంటారని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ఈ లెక్కన రాజమౌళి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడన్న పేరే కాని అన్ని డైరెక్టర్ చూసుకోవాల్సిందే. రైటర్ చెప్పిన స్టోరీ లైన్ కు సన్నివేశాలు అల్లుకుని స్క్రీన్ ప్లే రాసుకోవాలి. చూస్తుంటే ఒక రకంగా రైటర్ కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు కాబట్టే తెరపైన ఆ ఎమోషన్ కనిపిస్తుంది, రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. కొడుకు సినిమాలు కాకుండా బయట సినిమాలకు విజేంద్ర ప్రసాద్ ఎక్కువ కష్టపడతాడు. మిగతా దర్శకులకు మొత్తం స్క్రిప్ట్ ఇస్తారు. ఏదైనా కొడుకు దగ్గరకు వచ్చేసరికి కష్టం తక్కువ, పేరెక్కువ కొట్టేస్తున్నారు. బయట డైరెక్టర్స్ కోసం ఎక్కువ కష్టపడాలి, తక్కువ పేరుస్తుంది. ఇక మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి తాను తీయబోయే సినిమాకు ఎలాంటి కథ కావాలో ముందే చెప్పేస్తాడని, ఈసారి విల్బుర్ స్మిత్ నావెల్స్ తరహాలో కథ కావాలని చెప్పడంతో తన వర్క్ ఈజీ అయిందన్నారు ఈ మెగా రైటర్. రాజమౌళి ఇంతవరకు టచ్ చేయని యాంగిల్ తో కనిపిస్తాడన్నారు. RRR కు మాటలు రాసిన సాయి మాధవన్ బుర్రా మహేష్ సినిమా మూవీకి కూడా మాటలు రాస్తున్నారు. హాలీవుడ్ నటీనటులతో పాన్ వరల్డ్ మూవీగా రూపొందే ఈ సినిమా జూన్ జూలైలో షూటింగ్ మొదలవుతుంది. స్టోరీ రీడింగ్, గెటప్లపై చర్చల కోసం మహేష్, రాజమౌళి ఆ మధ్య దుబాయ్ వెళ్ళొచ్చారు. హెయిర్ స్టైల్ పెంచి కొత్తగా కనిపించాడు హీరో. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో అక్క మంజుల హెయిర్ పెంచేసావే అంటూ మహేష్ జుట్టు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.